నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం న్యూస్ చాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం ప్రధానంగా ఏపీ ముఖ్యమైన దినపత్రికల్లో వచ్చిన వార్తలను ఒక్కసారి చూద్దాం ముందుగా ఈనాడు వార్తా న్యూస్ పేపర్లో ఈనాడులో వచ్చిన వార్తలను చూసుకుంటే ప్రధాన బ్యానర్ ఐటమ్స్ గా సాంస్కృతిక ప్రతీక సైనిక పాటవ పతాక మెరిసి మురిపించిన శకటాలు ప్రభావంతో కలిసి గుర్రపు బగ్గీలో వచ్చిన రాష్ట్రపతి స్ఫూర్తిని నింపిన సైనిక విన్యాసాలు ఢిల్లీలో ఆకట్టుకున్న గణతంత్ర వేడుకల కవాతు గణతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో యుద్ధ ట్యాంకుల పరేడ్ ఆ ఫోటో ఇచ్చారండి ఇక్కడ మనకి అలాగే ఢిల్లీలోని కర్తవ్య పథ్లో గణతంత్ర వేడుకలకు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ప్రధాని మోడీ ఈ ఫోటో కూడా ఇచ్చారు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే కనుక అంగరంగ వైభవంగా అద్భుతంగా జరిగాయి ఢిల్లీలో దేశ రాజధాని ఢిల్లీలో అలాగే రాష్ట్రాల్లో జిల్లాల్లో గ్రామ స్థాయిల్లో కూడా రిపబ్లిక్ డే వేడుకలు అయితే కనుక ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా అంటే ఢిల్లీలో జరిగిన రాజధానిలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో గారు వచ్చారు ఆయనతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు గుర్రపు బగ్గీలో అక్కడ వేదిక వరకు వచ్చారని చెప్పేసి న్యూస్ ఇచ్చారు అలాగే ఏదైతే సైనిక విన్యాసాలు మనకి తెలిసిందే ప్రతి సంవత్సరం కూడా సైనిక విన్యాసాలు వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలను ప్రదర్శిస్తారు వేడుకల్లో సో సైనిక విన్యాసాలు అయితే కనుక చాలా స్ఫూర్తిని నింపే విధంగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు కూడా అందరినీ ఆకర్షించాయి అని చెప్పారు ఇక మరో న్యూస్ చూసుకుంటే కనుక ఏపీ బ్రాండ్కు ఊపు దావోస్లో అది స్పష్టంగా కనిపించింది వైకాపా హయాంలో అంతా విధ్వంసం అందుకే ప్రజలు ఎన్డీఏ పాలనను కోరుకున్నారు 2047 నాటికి 305 లక్షల కోట్లకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గత ప్రభుత్వ పరిపాలనలో ఆర్థిక వ్యవహారాల అస్తవ్యస్త నిర్వహణ వనరుల దారి మళ్లింపునకు తప్పుడు పరిపాలన తోడై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మౌలిక సదుపాయాలపై మాయని మచ్చగా మిగిలిందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు మితిమీరిన అప్పులు అధిక వడ్డీలకు రుణాలు తేవడం వంటివి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని చెప్పారు చెల్లని రుణాలు నిలిచిపోయిన ప్రాజెక్టులు విధ్వంస పాలన రాష్ట్రానికి భారంగా మారాయని చెప్పారు సో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇక్కడ ఫోటో ఇచ్చారండి వేదికపై మంత్రి లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి తదితరులు సో ఆ సమయంలో మన రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రసంగిస్తున్నారో అనుకుంటా ఆయన ఫోటో లేదు ఇక్కడ ఇమేజ్లో ముఖ్యంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారంటే ఏపీకి దావోస్లో బ్రాండ్ ఏపీ బ్రాండ్ అన్నది వచ్చింది ఆ దావోస్లో అది స్పష్టంగా కనిపించింది అని చెప్పారు కాకపోతే మనకి దావోస్ నుంచి ఏపీకి ₹1 కూడా పెట్టుబడి రాలేదు అన్నది మనకి తెలిసిందే కాకపోతే బ్రాండ్ ఏపీ అన్నదాన్ని ఆ నినాదాన్ని ప్రపంచానికి తెలియజేసేలాగా ప్రముఖ దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సీఈఓలతో ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు మరోవైపు లోకేష్ భేటీ అయ్యారు ఆ విషయం కూడా మనము మొన్నటి వార్తాపత్రికల్లో చెప్పుకున్నాం కూడా సో దీనికి సంబంధించి ఇక్కడ కూడా ఎవరైతే గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉన్నారో ఆయన ప్రస్తావించారు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సో వైకాపా హయాంలో అంత విధ్వంసమే జరిగిందని చెప్పారు అలాగే అందుకే ప్రాజెక్టులు ఎన్డీఏ పాలనను కోరుకున్నాయి 2047 నాటికి 305 లక్షల కోట్లకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చేరుతుందని చెప్పేసి ముఖ్యంగా తెలియజేశారు గవర్నర్ గారు మరి నిజంగా ఏదైతే 2047కి 305 లక్షల కోట్లకు ఆర్థిక వ్యవస్థ చేరితే కనుక అది అందరూ సంతోషించదగ్గ విషయమే అలానే జరగాలని అందరూ కూడా కోరుకుంటున్నారు ప్రజలు కాకపోతే మనకి ఏంటంటే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునేటప్పుడు మనం అంటే ఇది చాలా మంది అనుకుంటున్నమాట ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు కాకపోతే ప్రజల మాటగా చెప్తున్నది ఏంటంటే కనుక గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జనరల్గా ఏం చెప్తారు రాష్ట్రాభివృద్ధి ఎంతవరకు వచ్చింది రాష్ట్రంలో ఏం జరుగుతోంది ఏ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అన్ని రంగాలు ముందుకెళ్లేలాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది వీటి గురించి ప్రధానంగా ప్రస్తావిస్తారు జనరల్గా అయితే ప్రతిపక్ష పార్టీల గురించి ప్రస్తావన ఎక్కువగా తీసుకురారు కాకపోతే ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో అయితే మాత్రం ఏం రాశారు అంటే కనుక
గత పాలన అంటే వైకాపా ప్రభుత్వ పాలన విధ్వంసకర పాలన అని చెప్పేసి గవర్నర్ అన్నారు అని చెప్పినట్టు ఇక్కడైతే వార్త ఇచ్చారు. మరి వైకాపా హయాంలో అంత విధ్వంసమే జరిగిందని చెప్పేసి. కానీ గణతంత్ర దినోత్సవ వేడుకల రోజు కూడా ఇలాంటివి అంటే రాష్ట్రాభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇక్కడ కూడా రాజకీయాలు ఏంటి అన్నది చాలామంది ప్రజల్లో ఉన్న అభిప్రాయము. మరి ఏదేమైనా కూడా ఈనాడులో అయితే కనుక ఇలా ఇచ్చారు న్యూస్. ప్రధానంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అబ్దుల్ నజీర్ గారి ప్రసంగం చూసుకుంటే కనుక ఏపీ బ్రాండ్ అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. ముఖ్యంగా ప్రధానంగా మరో విషయం ఇందాక చెప్పుకున్నదే 2047 నాటికి 305 లక్షలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉంటుంది అన్నారు. సో ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు, అలాగే జరగాలనేసి. ఎందుకంటే అప్పుడే కదా రాష్ట్రం సుభిక్షంగా ముందుకు వెళ్తుంది. రాష్ట్రంలోని ప్రజలకు కూడా అన్ని పథకాలు సంక్షేమము అంది వాళ్ళు కూడా సంతోషకరంగా ఉంటారు. ప్రజలు సంతోషకరంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి కానీ దేశాభివృద్ధి కానీ జరుగుతుంది. ఇక మరో ప్రధాన వార్త, పైకప్పులపై సౌరభాలు, డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్, తొలి విడతగా 1,00,000 గృహాలపై ఏర్పాటు, ఇప్పటికే 80,000 మంది సమ్మతి, కేటగిరీని బట్టి రాయితీ. పీఎం సూర్యఘర్ యోజన గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. దీని కింద 3 రకాల సామర్థ్యంతో సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. 3 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్ టాప్ ఏర్పాటు వ్యయం 1.95 లక్షలు కాగా రాయితీ 78,000 వస్తుంది. 2 కిలోవాట్లు అయితే 1,40,000 కాగా రాయితీ కింద 60,000 వర్తిస్తుంది. 1 కిలోవాట్ వ్యయం 70,000 కాగా 30,000 రాయితీ లభిస్తుంది. లబ్ధిదారులు వారి ఇంటి విద్యుత్ వినియోగాన్ని బట్టి రూఫ్ టాప్ సామర్థ్యాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే లబ్ధిదారు వాటా 10% పోను, మిగతా మొత్తాన్ని 7% వడ్డీపై బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించే బాధ్యతను సెర్ఫ్ అధికారులు తీసుకుంటున్నారు. ఒకవేళ లబ్ధిదారులు 10% వాటా కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే ఆ మొత్తాన్ని బ్యాంకు స్త్రీనిధి పొదుపు మొత్తం నుంచి అందించనున్నారు. ఏదేమైనా కూడా అంటే ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రాయోజిత పథకం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తుందో కొన్ని పథకాలను, అవి అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అంటారు. ఈ కేంద్ర ప్రాయోజిత పథకం అయిన పీఎం సూర్యఘర్ యోజన కింద ప్రతి ఇంటిని సోలార్ ద్వారా విద్యుత్ వినియోగానికి అనుసంధానించేందుకు అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలున్న నేపథ్యంలో వారి ద్వారా అంచెలంచెలుగా విస్తృతపరచాలని నిర్ణయించింది. తొలి విడతగా 1,00,000 మంది డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ ను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది నిజంగా చాలా మంచి విషయమే అండి. ఎందుకంటే కనుక విద్యుత్ భారాన్ని తగ్గించి ఇప్పుడు ఏదైతే ఈ సోలార్ రూఫ్ టాప్ ఇళ్లపైన సోలార్ రూఫ్ టాప్ని ఏర్పాటు చేయాలనేసి కేంద్ర ప్రాయోజిత పథకమైన పీఎం సూర్యఘర్ యోజన ఉందో ఇది చాలా ఉపయోగకరమైనది. విద్యుత్ ఛార్జీలు, ముఖ్యంగా విద్యుత్ వాడకము తగ్గుతుంది, విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయి. ముందుగా దీంట్లో తొలి ప్రాధాన్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లపైన మొదటి విడతలో 1,00,000 మంది డ్వాక్రా మహిళల ఇళ్లపైన సోలార్ రూఫ్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి రాయితీ ఇస్తోంది ప్రభుత్వము. అలా ఒకవేళ రాయితీ ఇస్తోంది ప్రభుత్వం, కొంత అమౌంట్ ముందుగా చెల్లించాల్సి ఉంటుంది, మిగతాది రుణాల ద్వారా తీసుకోవచ్చు. దీనికి తోడు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. ఒకవేళ అది కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్న వారికి అయితే కనుక ఇక్కడ ఇచ్చారు 10% వాటా కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే ఆ మొత్తాన్ని బ్యాంకు లేదా స్త్రీనిధి డ్వాక్రా సంఘాలు ఉంటాయి కదండి, పొదుపు సంఘాలు, దాని ద్వారా తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్పారు, అందిస్తున్నారు దాని కిందని. సో ఏది ఏమైనా కూడా అందరూ కూడా సోలార్ వాడకాన్ని ఉపయోగిస్తే కనుక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విద్యుత్ ఛార్జీలు తగ్గడమే కాదు, విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. సో అధిక విద్యుత్ వినియోగం వల్ల లాభాలే కాదు చాలా నష్టాలు కూడా ఉన్నాయి. సో వీటి బారి నుంచి కూడా బయటపడవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా సోలార్ రూఫ్ అన్నది చాలా మంచి విషయం అండి. ఇప్పుడు మరో వార్తాపత్రిక ఆంధ్రజ్యోతిలో చూస్తే కనుక బ్యానర్ ఐటమ్గా వచ్చిన న్యూస్ని ఒకసారి చూద్దాం. ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఇచ్చినది
ఉగ్ర డ్రోన్ల ఉపద్రవం. ఆఫ్రికా దేశాల్లో కొన్నేళ్లుగా నిఘా పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగించిన ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు పౌరులపై దాడులతో భయోత్పాతం. సూడాన్ ఆసుపత్రిపై డ్రోన్ దాడి ఆకోవలోనిదే. ఇదే రీతిలో ఇక్కడ ఉగ్రమూకలు దాడి చేస్తే ఎదుర్కొనే సామర్థ్యం పోలీసులకు ఉందా? మణిపూర్లో విద్రోహక శక్తులు డ్రోన్ దాడులు, ఆ ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు. పోలీసులకు రోగ్ డ్రోన్లకు ఎదుర్కొనే శిక్షణ ఇవ్వాలన్న ఎన్ఎస్జీ మాజీ చీఫ్ గణపతి. సూడాన్లో సౌదీ ఆసుపత్రిపై డ్రోన్ దాడి, 70 మంది మృతి, 19 మందికి గాయాలయ్యాయంటండి. సో ఏ పరికరమైన పరిజ్ఞానమైన వాడుకునే వారి మనస్తత్వాన్ని బట్టి ఉపయోగం ఉంటుంది. ప్రయాణికులకు చేరవేయడానికి వాడే విమానాలనే ఆయుధాలుగా మార్చి అమెరికాలో జంట హర్నియాలను కూల్చేసిన ఆల్ ఖైదా దురాగతం ఇందుకు ఓ ఉదాహరణ. ఇప్పుడు కాలం మారింది. ప్రాణాలను రిస్క్ చేసి మరీ పెద్ద విమానాలను హైజాక్ చేయాల్సిన పని లేకుండా ఉగ్రవాదులు దాడులకు చిన్నగా ఉండే డ్రోన్లను వాడడం మొదలుపెట్టారు. సో ఎంతటికి దిగజారిపోతున్నారు అంటే ఉగ్రవాదులు అసలు ఎందుకు, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎందుకు ఉగ్రవాదులుగా మారాలి? అంత సవ్యంగా సక్రమంగా జరుగుతున్నప్పుడు ఈ యుద్ధాలు, కక్షలు, కార్పణ్యాలు ఎందుకు చేస్తున్నారు అన్నది ప్రధాన అంశం. ఎప్పటి నుంచో ఉగ్రవాదం ఉంది. ఇది మాత్రం అంటే ఏ దేశాలైనా కూడా సాంకేతిక పరిజ్ఞానం పెరిగి ముందుకు వెళ్తున్నాయో అదేవిధంగా ఒకవైపు మరోవైపు సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. ఏంటంటే అవి కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదం ఏదైతే ఉందో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు విమానాలను హైజాక్ చేసి దాడులు చేశారు. ఇప్పుడు చిన్న చిన్న డ్రోన్ల సాయంతో దాడులకు దిగడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ప్రధాన వార్త అయితే ఇచ్చారు. మరి ఇది చాలా అంటే దీన్ని అరికట్టడము, దీని నుంచి దేశాలని, రాష్ట్రాలని రక్షించుకోవడము మరింత కష్టం అనే చెప్పొచ్చు. ఎందుకంటే కనుక డ్రోన్లు చిన్న చిన్న పరికరాలు కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా అటాక్ చేస్తాయి అన్నది సో నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీనిపైన ఆయా దేశ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ముఖ్యంగా భారత రక్షణ వ్యవస్థ చూసుకుంటే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంది మోడీ నాయకత్వంలో. సో ఇప్పుడు ఉగ్రవాదులు ఏదైతే టెక్నాలజీని ఉపయోగించి, టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇక్కడ కూడా అదే ఇచ్చారు, అంటే ఉపయోగించుకుంటే మంచిగానే ఉంటుంది అని. కానీ టెక్నాలజీ పెరిగే కొద్దీ మంచి ఎంత ఉందో దానికన్నా చెడుకే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఏంటంటే అది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి. ఇక్కడ జ్యోతిలో ఇచ్చినది కూడా అదే అండి, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుందని. ఈ ఉగ్రదాడులు, ఉగ్రమూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనస్తత్వం ఎప్పుడు దాడి చేయాలనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి వాటికే ఉపయోగిస్తున్నారు. సో ఈ డ్రోన్లని ఉపయోగించి సూడాన్లో సౌదీ ఆసుపత్రిపై దాడి చేశారు. 70 మంది మృతి చెంది 19 మందికి గాయాలయ్యాయని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చారు. ఇది ఏమైనా కూడా దేశ ప్రభుత్వాలకి నిద్ర లేకుండా చేసే విషయంగానే పరిగణించవచ్చు. ఎందుకంటే డ్రోన్ల ఎంత సైజు ఉంటాయో మనకు తెలుసు. సో ఎప్పుడు ఎక్కడ ఎంత నిఘా పెట్టినప్పటికీ కూడా వాటిని కనుగొనడంలో కూడా ఇంకా కొత్త టెక్నాలజీని తీసుకురావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఇక్కడ. లేకపోతే కనుక ఈ ఉగ్రమూకల దాడికి వాళ్ళు ఉపయోగిస్తున్న టెక్నాలజీకి మరి ఏ దేశాలను టార్గెట్ చేస్తారు, మరి ఎంతమంది ప్రాణాలను బలికొంటారు, దానివల్ల వాళ్ళకు అదేమీ సాటిస్ఫాక్షన్ తెలియదు. కానీ ఇంత దానికి దిగజారి వాళ్ళు కూడా ఒక మనిషే కదా, ఇంకొక మనిషి ప్రాణాన్ని ఎలా తీయగలుగుతున్నారు? ఈ ఉగ్రవాదులు ఇప్పుడైనా సరే మీ డిమాండ్లు ఏవైనా ఉంటే ఆయా దేశ ప్రభుత్వాలతో చెప్పుకోవాలి, సమస్యలు పరిష్కరించుకోవాలి. కానీ ఇంత కరడుగట్టిపోయి ప్రాణాలను తీసి, అది కూడా ఒకరు ఇద్దరు కాదు, మీరు చేసే దాడుల వలన వందల్లో కూడా కాదు, వేలల్లో కూడా కాదు, లక్షల్లో ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఏదేమైనా ఈ ఉగ్రవాదులు ఉపయోగించే టెక్నాలజీ డ్రోన్స్ ఏదైతే ఉందో దీనిపైన దేశ ప్రభుత్వాలు దృష్టి సారించి ఆ టెక్నాలజీని, డ్రోన్ల టెక్నాలజీతో దాడులకు దిగుతారు అన్న వార్త ఏదైతే ఉందో, సో ఆ డ్రోన్ల టెక్నాలజీని దానికి తగ్గట్టు ఒక టెక్నాలజీని ప్రవేశపెట్టి దాన్ని ఎదుర్కొనే స్థాయిలో నిలబడాలి. అప్పుడే ఆ దేశాలు సురక్షితంగా ఉండగలుగుతాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఛాలెంజింగ్ విషయం అనే చెప్పాలండి. ఇక కర్తవ్య పథిలో సైనిక సత్తా ప్రత్యేక ఆకర్షణగా మన ఏటి కొప్పాక శకటం. చేతులూపుతూ ప్రధాని మోదీ అభివాదం, చప్పట్లతో కేంద్ర మంత్రి రామ్మోహన్ సంతోషం. గణతంత్ర పరేడ్లో త్రివిధ దళాల విన్యాసాలు, సాయుధ పాటవానికి అద్దం పట్టిన వేడుకలు. 3 MiG-29 ఎయిర్ క్రాఫ్ట్లతో
ఐఏఎఫ్ ఫ్లై ఫాస్ట్ ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో రాష్ట్రపతి ముర్ముతో కలిసి బగ్గీలో ప్రాంగణానికి రాక శకటాల నుంచి విన్యాసాల వరకు నారీ భేరీ. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక మనం ఇందాక న్యూస్ చూసాము, కర్తవ్య పథలో ఏదైతే సైనికులు ప్రదర్శించిన విన్యాసాలు ఉన్నాయో అవి చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మరో న్యూస్ చూసుకుంటే శకటాల గురించి కూడా మాట్లాడుకున్నాం. అంటే సైనిక ప్రదర్శనలు వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శన ఉంటుందని చెప్పేసి అది ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఏటికొప్పాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏటికొప్పాక శకటం వెళ్ళింది. అది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే ఏటికొప్పాక బొమ్మలకి ఉన్న ఆదరణ ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. సో ఆ ఏటికొప్పాక బొమ్మలతో చేసిన శకటం అక్కడ ఉన్న వీక్షకులను ఆకట్టుకుంది. సో ఈ నేపథ్యంలో చేతులు ఊపుతూ ప్రధాని మోదీ అభివాదం చేస్తే చప్పట్లతో కేంద్ర మంత్రి రామ్మోహన్ సంతోషం వ్యక్తం చేశారన్న వార్త అయితే ఇచ్చారండి. ఇక మరో వార్త చూసుకుంటే కనుక 7 నెలలు 6 లక్షల కోట్లు 4 లక్షల ఉద్యోగాలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభుత్వ వివరణ. దావోస్ పర్యటనకు ముందే క్యూ కట్టిన పెట్టుబడిదారులు. ప్రపంచ ఆర్థిక సదస్సుతో మార్మోగిన బ్రాండ్ ఏపీ. మున్ముందు మరిన్ని రాక పారిశ్రామిక అనుబంధ సంస్థలు సైతం పుంజుకోవాలి నిపుణులు. ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థల రాక ఒకవైపు, జగన్ పాలనలో భయపడి వెళ్లిపోయిన వారి రాక మరోవైపు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న సానుకూల వాతావరణాన్ని కళ్లకు కడుతున్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తల్లో ఏర్పడిన నమ్మకం 7 మాసాల స్వల్పకాలంలోనే 6.33 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చింది. ఇటీవల ముగిసిన దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముందే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామంటూ అనేక మంది ముందుకొచ్చారు. ప్రధానంగా ఏం చెప్తున్నారు వీళ్ళు, 7 నెలల్లో 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంట. సో దావోస్కి వెళ్ళారు. దావోస్ పర్యటనలో ఒక్క రూపాయి కూడా రాలేదు అని చెప్పి ప్రజలందరూ మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో దావోస్కి వెళ్ళక ముందే 4 లక్షల కోట్లు పెట్టుబడులు అయితే వచ్చాయి రాష్ట్రానికి. దావోస్కు వెళ్ళింది అక్కడ బ్రాండ్ ఏపీని విస్తరించడానికి, అక్కడ వెళ్ళి అంటే మొత్తం అందరితో కలిసి ఏపీ గురించి చెప్పడానికి అని చెప్పేసి సీఎం గారు ఇంతకు ముందే చెప్పారు. మనము గత 2 రోజులుగా ఆ న్యూస్ గురించే మాట్లాడుకున్నాము. సో ఇక్కడ మరోసారి వివరించారు దావోస్ పర్యటనకి సంబంధించి. అలాగే రాష్ట్రానికి దావోస్కి ముందే పెట్టుబడులు వచ్చిన విషయాన్ని ప్రస్తావించి దాని గురించి మాట్లాడారు. మరి అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్మోగిన బ్రాండ్ ఏపీ అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారండి. మరి ఎంతవరకు బ్రాండ్ ఏపీ అన్నది మార్మోగింది అన్నది అక్కడ వాళ్ళకే తెలియాలి. సీఎం గారు అయితే తన శాయశక్తుల కృషి చేశారు. అంటే ప్రముఖ దిగ్గజ సంస్థలైన కంపెనీ పారిశ్రామికవేత్తలు సీఈఓలతో కలిసి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు మంత్రి నారా లోకేష్ ఇద్దరు కలిసి మాట్లాడి అందరితో చేశారు. అలాగే బిల్ గేట్స్ని కూడా కలవడం జరిగింది. బిల్ గేట్స్ని రాష్ట్రానికి రావాలని కూడా ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ గారికి మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి ఆహ్వానించారు. ఆ పెట్టుబడులు పెడతారా పెట్టరా అన్నది వెళ్ళే కొద్దీ తెలుస్తుంది మనకు. ఇక్కడ ప్రధానంగా ఇంకొకటి ఏం చెప్పారంటే పారిశ్రామిక అనుబంధ సంస్థలు సైతం పుంజుకోవాలనేసి నిపుణులు చెప్పారు. ఇప్పుడు ఏదైతే 4 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయో దావోస్కి ముందే, ఇప్పుడు దావోస్లో ఏపీ బ్రాండ్ని విస్తరించాం, మరిన్ని పెట్టుబడులు వస్తాయి అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో కథనం అయితే రాశారు. బట్ ఆ 4 లక్షల కోట్ల పెట్టుబడులు ఏ రంగాల్లో పెట్టారు, రాష్ట్రానికి వచ్చిన 4 లక్షల కోట్లు ఏదైతే ఉందో అది ఏ రంగాల్లో పెట్టారు, దానివల్ల ఎంతమందికి ఉద్యోగ కల్పన కలిగింది, ఇదంతా కూడా ఒక నివేదిక రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రజలకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే సరే వచ్చిన 7 నెలల్లోనే ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు, ఈ పరిశ్రమల్ని అభివృద్ధి చేస్తున్నారు, ఇన్ని ఉద్యోగ కల్పన కలిగింది అన్నది అంటే చెప్పడం వేరు, లిఖితపూర్వకంగా ఉండడం వేరు. సో ఏ రంగాలు అన్నది లిఖితపూర్వకంగా ఉండి ఒక నివేదిక లాగా ఉంటే కనుక అది ఎవరికైనా రాష్ట్ర ప్రభుత్వానికి బాగుంటుంది, ప్రజలకి చెప్పడానికి కూడా చాలా బాగుంటుంది. సో అది చేస్తే కనుక బాగుంటుంది అన్నది ప్రజల అభిప్రాయం అండి. ఇక మరో న్యూస్ చూసుకుంటే కనుక అంతర్జాతీయ వార్త, సైనిక విమానాల్లో గెంటేస్తారా, అక్రమ వలసదారులతో అమెరికా పంపిన 2 విమానాలను తిరస్కరించిన కొలంబియా. యుఎస్ ప్రభుత్వం వలసదారులను నేరగాళ్లలా చూస్తోందంటూ కొలంబియా అధ్యక్షుడి ట్వీట్. గ్వాటెమాలాకు 2 విమానాల్లో 160 మంది, డిపోర్టేషన్కు మిలిటరీ విమానాలు వాడడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. సైనిక విమానాలపై మెక్సికో అభ్యంతరం నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్ విమానాల్లో తరలింపు. ట్రంప్ ఎప్పుడైతే పదవి ప్రమాణ స్వీకారం చేశారో అధ్యక్షుడిగా సంచలన నిర్ణయాలు తీసుకొని అందరి
అంటే కొన్ని దేశాల గుండెల్లో అయితే గుబులు పుట్టిస్తున్నారో ఆయన సంచలన నిర్ణయాలతో, అక్కడ ఉన్న వివిధ దేశాల ప్రజల గుండెల్లో కూడా వణుకు పుట్టిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే తను తీసుకున్న నిర్ణయాలు అలాంటివి. ముందు జన్మతకు వచ్చే పౌర హక్కు గురించి చెప్పారు. దానిపైన ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది దాన్ని ఆపమని చెప్పేసి. ఆ తర్వాత ఎవరైతే అక్రమదారులు వచ్చారో వాళ్ళని ఆయా దేశాలకి పంపిస్తున్నారు అని చెప్పేసి కూడా వార్త వచ్చింది. దాని గురించి ప్రధానంగా ఈరోజు న్యూస్లో ఇచ్చినది కూడా జ్యోతిలో. ఏంటంటే ఫస్ట్ టైం మిలిటరీ ఫ్లైట్స్ వాడి దాని ద్వారా కూడా పంపిస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. అంటే డిపోర్టేషన్కు మిలిటరీ విమానాలు వాడుతున్నారని చెప్పేసి. ఇది అమెరికాలో ఫస్ట్ టైం అంట మిలిటరీ విమానాలు వాడి డిపోర్టేషన్ చేయడము అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఈ సైనిక విమానాల్లో ఏదైతే ఆయా దేశ ప్రజల్ని పంపిస్తున్నారో దీనిపై కొలంబియా అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే అక్రమ వలసదారులను పంపిన విమానాలను తిరస్కరించింది కొలంబియా. ఎందుకంటే కనుక యుఎస్ ప్రభుత్వము వలసదారులను నేరగాళ్ళల్లో చూస్తోంది అని చెప్పేసి కొలంబియా ప్రభుత్వం అయితే చెప్తోంది. మరి ఇప్పుడు అక్రమ వలసదారులు ఉన్నారు, వాళ్ళకి కొంచెం సమయం ఇవ్వడమో లేకపోతే చెప్పడమో చేయాలి. కానీ ఇలా అంటే ఉన్న ఫలంగా రోజుల వ్యవధిలోనే వాళ్ళని అలా పంపించేయడం కూడా ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒకసారి ట్రంప్కే తెలియాలి. మరి దీనిపైన కొలంబియా అయితే ఇక్కడ డిపోర్టేషన్కి వచ్చిన 2 విమానాలని తిరస్కరించింది. ప్లస్ వలసదారులని నేరగాళ్ళల్లా చూస్తోంది అని చెప్పేసి కొలంబియా అధ్యక్షుడు ట్వీట్ చేశారనమాట. మరి దీనిపైన ట్రంప్ కొలంబియా ఏదైతే 2 విమానాలను తిరస్కరించిందో దానిపైన ట్రంప్ ఎలా స్పందిస్తాడో ఏం చేస్తాడో అన్నది వేచి చూడాల్సిందే. ఇక ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలు ఫ్రంట్ పేజ్లో వచ్చినవి అయితే ఇదండి. ఇక సాక్షి న్యూస్ పేపర్లో చూసుకుంటే కనుక ఇక సాక్షిలో ప్రధాన బ్యానర్ ఐటమ్స్గా వచ్చిన వార్తలను ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కూడా నిన్న రిపబ్లిక్ డే పరేడ్ గ్రౌండ్లో జరిగిన, అంటే రాష్ట్రంలో అలాగే దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల గురించి ప్రధాన బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తకు వెళ్తే కనుక మహిళలకు మోసం, ఎన్నికల హామీలపై తప్పతగలేసిన సీఎం చంద్రబాబు, ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక సాక్షిగా మరోసారి వెల్లడి. 8 రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలైన ఎన్నికల హామీల అమలు, దాదాపు 1,50,000 కోట్లను కేటాయించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో అమలు. రాష్ట్రంలో 19 నుంచి 59 ఏళ్ల మహిళలందరికీ ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు కాలయాపన చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం ఊసే పట్టని బాబు, ఆగిపోయిన చేయూత, 0 వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, విద్యా దీవెన అందక పిల్లల చదువుల కోసం తల్లుల అవస్థలు. ఎన్నికలు ముగిసి టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటింది. ఒకవైపు 8 రాష్ట్రాల్లో మహిళలకు ఇచ్చిన ఎన్నికల హామీలు ఇప్పటికే ప్రారంభమైన సీఎం చంద్రబాబు మాత్రం కసరత్తుల పేరుతో నింపాదిగా కాలక్షేపం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అమ్మఒడి నుంచి చేయూత దాకా, 0 వడ్డీ నుంచి విద్యా దీవెన వరకు దాదాపు ప్రతి పథకంలోనూ నవరత్నాలలో అక్క చెల్లెమ్మలకే లబ్ధి చేకూర్చగా టీడీపీ సర్కార్ పగ్గాలు చేపట్టాక మహిళా సాధికారతను గాలిలో దీపంలా మార్చింది. సో ప్రధాన బ్యానర్ ఐటమ్ కూడా అదే ఇచ్చారు. అంటే బ్యానర్ న్యూస్గా మహిళలకు మోసం చేశారు, ఎన్నికల హామీలపై తప్పతెగలేసింది చంద్రబాబు ప్రభుత్వం. ముఖ్యంగా వాళ్ళైతే ఏదైతే స్కీమ్స్ చెప్పారో వాటిల్లో ఇంకా కసరత్తు చేస్తున్నామని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. సో అది ఇంప్లిమెంట్ చేయలేదు. దాంతోపాటు ఇంకా చాలా పథకాలు అమలు చేయలేదు అని చెప్పేసి చేయూత, 0 వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇవన్నీ ఆగిపోయాయి. అలాగే ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం ఊసే పట్టించుకోకుండా ఉన్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సాక్షిలో ప్రధానంగా ఇచ్చారు. ఇంకొకటి విద్యా దీవెన అందక తల్లులు అవస్థలు పడుతున్నారు అని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరిగాయో ఏపీ రాష్ట్రానికి, ఆ సమయంలోనే మిగతా రాష్ట్రాలకు కూడా 8 రాష్ట్రాల్లో జరిగాయి. ఆ 8 రాష్ట్రాలు కూడా అధికారం చేపట్టాయి ఏపీతో పాటు. అక్కడ ఆ రాష్ట్రాల వాళ్ళు ఏదైతే వాళ్ళు చెప్పారో పథకాలు ఇస్తామని, కానీ ఆ పథకాలు అంటే ఎన్నికల్లో చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రారంభించేశారు, అమలు చేస్తున్నారు. వాటికి దాదాపు 1,50,000 కోట్లను కేటాయించాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పేసి సాక్షి ప్రధాన వార్తగా ఇచ్చింది. రాష్ట్రాల ఇందాక మనం చెప్పుకున్నాం ఏ రాష్ట్రాలు ఎన్నికల్లో చెప్పిన హామీలను నిలబెట్టుకొని అమలు చేస్తున్నాయి అన్న రాష్ట్రాల పేర్లు మనం ఇందాకే ప్రస్తావించాము. బట్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏపీ సీఎం ఉన్నారో ఆయన ఇప్పటి వరకు కసరత్తు పేరిట కాలయాపన చేస్తూ ప్రజలకు
విద్యార్థులకు సంక్షేమ పథకాలు అందివ్వలేదు. మరోవైపు ముఖ్యంగా మహిళలకు 1700 రూపాయలు ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వలేదు. సో ఏమైపోయిందంటే వాళ్ళు చెప్పిన పథకాలు కానీ ఏవైనా కానీ గాలిలో దీపంలాగా, అంటే మహిళా సాధికారతను ఏదైతే గత ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేసిందో అన్ని రంగాలని ముందుకు తీసుకెళ్తూ మహిళా సాధికారతకు పెద్దపీట వేసిందో ఆ మహిళా సాధికారతను ఇప్పుడు గాలిలో దీపంలాగా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రధానంగా సాక్షిలో న్యూస్ ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తాంశం చూసుకుంటే కనుక ఇస్రోకు వందనం. 6 దశాబ్దాల అంతరిక్ష యానంలో 99 ప్రయోగాలు. ఈ నెల 29న 100వ ప్రయోగానికి సిద్ధం. 592 ఉపగ్రహాలు, 9 రీఎంట్రీ మిషన్లు. 99 ప్రయోగాలు, 89 ప్రయోగాలు సక్సెస్. 100వ ప్రయోగంగా GSLV F-15 రాకెట్. ఎంతో మంది మహామహుల కృషి ఫలితంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 6 దశాబ్దాలుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. మరికొన్ని గంటల్లోనే ప్రయోగాల్లో సెంచరీ కొట్టబోతోంది. ఇప్పటికే 99 ప్రయోగాలు పూర్తి చేసిన ఇస్రో ఈ నెల 29న శ్రీహరికోట నుంచి GSLV F-15 ప్రయోగం నిర్వహించబోతోంది. ఈ ప్రయోగంతో ఇస్రో సొంతంగా 100 ప్రయోగాలను పూర్తి చేసిన జాబితాలో చేరనుంది. నిజంగా ఇది చాలా గర్వించదగ్గ విషయం అండి. ఇస్రో చేపట్టిన అంటే 592 ఉపగ్రహాలను పంపించింది, 9 రీఎంట్రీ మిషన్లు, 99 ప్రయోగాలు చేపడితే అందులో 89 ప్రయోగాలు సక్సెస్ అయ్యాయని చెప్పారు. ఇక 29వ తేదీన 100వ ఉపగ్రహం ఏదైతే ఉందో ఇప్పటివరకు 99 వెళ్ళాయి కదా, సెంచరీ కొట్టబోతోంది 29వ తేదీన ఇస్రో ప్రయోగించే రాకెట్తో. సో ఈ నేపథ్యంలో ఇస్రోకి హ్యాట్స్ ఆఫ్, అలాగే ఇస్రోకి కంగ్రాచులేషన్స్ కూడా. ఎందుకంటే కనుక ఒకప్పుడు అగ్రదేశాలే ఇలాంటివి ప్రయోగిస్తాయి, అంటే అంతరిక్షంలోకి ఉపగ్రహాల్ని పంపించడం కానీ ఇలాంటిదంతా కూడా అగ్రదేశాలకే సాధ్యము. భారతదేశం లాంటి దేశాలకు ఇది అంత సులువైనది కాదు అనేసి చాలామందిలో, అంటే చాలామంది దేశాధినేతల్లో అభిప్రాయం ఉండేది. అలాంటిది ఇప్పుడు ఇస్రో ఒక రకంగా చెప్పాలంటే స్లోగా అగ్రరాజ్యాలని కూడా వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలబడే ప్రయత్నం చేస్తోంది ఇస్రో. నిజంగా వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ ఇస్రో. భారతదేశానికి గర్వకారణం ఇస్రో. ఇక మరో న్యూస్ చూసుకుంటే సిబ్బందిని కుదించేశారు. జనాభా ప్రాతిపదికన ABC కేటగిరీలుగా సచివాలయాలను వర్గీకరిస్తూ ఉత్తర్వులు జారీ. 2500 లోపు జనాభా ఉన్న చోట ఇప్పటిదాకా 9 మంది, ఇకపై 6 ఉద్యోగులే. 10 కిలోమీటర్లు మించి దూరంగా ఉండే చిన్న గ్రామాలను సమీప సచివాలయాల్లో కలిపేందుకు అనుమతి. అవసరమైతే గిరిజన ప్రాంతాల్లో కొత్తవి ఏర్పాట్లు, మిగులు సిబ్బంది అందులోకి. సో ఏదైతే సచివాలయాలు ఉన్నాయో వాటిని ABC కేటగిరీలుగా వర్గీకరించి ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వము. సో 2500 లోపు ఉన్న జనాభా ఉన్న చోట్ల ఇప్పటి వరకు 9 మంది ఉండేవాళ్ళు అధికారులు. ఇప్పటి నుంచి దాన్ని 6 మందికే కుదించారు. అలాగే గ్రామాలు, అంటే 10 కిలోమీటర్ల మించి దూరంగా ఉండే చిన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని దగ్గరలోని సచివాలయాల్లో కలిపేందుకు అనుమతి కూడా ఇచ్చారు. అవసరమైతే గిరిజన ప్రాంతాల్లో కొత్తవి ఏర్పాటు చేస్తారని చెప్పేసి ప్రధానంగా సాక్షి న్యూస్ పేపర్లో సిబ్బందిని కుదించేశారని చెప్పేసి న్యూస్ ఇచ్చారు. ఇక విద్యపై ప్రకృతి ప్రకోపం, విద్యార్థులను పాఠశాలకు దూరం చేస్తున్న వాతావరణ సంక్షోభం. తీవ్ర ఉష్ణోగ్రతలు, తుఫానులు, కరువుల కారణంగా పాఠశాల విద్యపై ప్రతికూల ప్రభావం. గతేడాది 25 దేశాల్లో 242 మిలియన్ విద్యార్థులు విద్యకు అంతరాయం. భారత్లో 5 కోట్ల మంది విద్యార్థులపై ప్రభావం చూపిన తీవ్రమైన వేడిగాలులు యునిసెఫ్ అధ్యయనంలో వెల్లడి. 26వ స్థానంలో భారత్. ప్రకృతి వైపరీత్యాల ద్వారా పిల్లలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ప్రమాదాలపై యునిసెఫ్ గతంలోనే అధ్యయనం చేసింది. 163 దేశాలకు చిల్డ్రన్స్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ CCRI పేరిట స్కోరింగ్ ఇచ్చింది. ఇందులో భారత్కు 26 స్థానం దక్కింది. పాకిస్తాన్ 14, బంగ్లాదేశ్ 15, ఆఫ్ఘనిస్తాన్ 25 స్థానాల్లో ఉన్నాయి. సో ఏదైతే ప్రకృతికి కోపం వస్తే దాన్ని ఎవరూ ఆపలేరండి. ప్రకృతి ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి మారిపోవడానికి కారణం కొంత మానవులు కూడా. ఎందుకంటే ప్లాస్టిక్ వాడకం కానీ, విద్యుత్ వినియోగం కానీ, ఇట్లాంటివి రకరకాలుగా వినియోగించి ప్రకృతిని ఇది చేస్తున్నాము మనము మనుషులమే సగం ప్రధాన కారణం. సో ప్రకృతికి కోపం వచ్చి ప్రళయం సృష్టిస్తే ఎవరు తట్టుకోలేరు అని చెప్తుంటారు కదా పెద్దలు. అది నిజమే. ఇక్కడ చూసుకుంటే కనుక ముఖ్యంగా విద్యార్థుల పాఠశాలలకు ఈ వాతావరణం ఏదైతే మార్పులు ఉన్నాయో అవి విద్యార్థులు స్కూల్కు వెళ్లేందుకు అంతరాయం కలిగిస్తోంది అని చెప్పారు. యూనిసెఫ్ సంస్థని నివేదిక విడుదల చేసింది. దీంట్లో ఆశ్చర్యపోయే విషయాలు చాలా ఉన్నాయండి. ఏంటంటే తీవ్ర ఉష్ణోగ్రతలు, తుఫాన్ల కారణంగా విద్యార్థులు
విద్యార్థులు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి. ఇది విద్యా వ్యవస్థ పైన, విద్యార్థుల పైన అంటే ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అవ్వచ్చు, హై స్కూల్ విద్యార్థులు అవ్వచ్చు, వీళ్ళ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తోందని ఇచ్చారు. 85 దేశాల్లో అంటే ఒక్క సంవత్సరంలోనే గతేడాదిలో 85 దేశాల్లో 242 మిలియన్ విద్యార్థుల విద్యకు అంతరాయం కలిగిందని చెప్పారు. అయితే భారత్లో 5 కోట్ల మంది విద్యార్థుల పైన ఈ ప్రభావం పడింది అని చెప్పారు. మరి దీనికి ఎటువంటి చర్యలు అంటే ఈ వాతావరణంలో ఏదైతే మార్పులు చోటు చేసుకున్నాయో అవి ఆ వాతావరణ మార్పులు మంచి వాతావరణ సానుకూలంగా వాతావరణం మారేలాగా దేశ ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయి. దేశ ప్రభుత్వాలు ఒకటే కాదండి, ఇది ప్రతి ఒక్కరి పౌరుడి బాధ్యత. ప్రకృతిని కాపాడుకోవడము, అలాగే వాతావరణంలో మంచి మార్పులు తీసుకురావడం అన్నది కూడా ప్రతి పౌరుడి మీద ఆధారపడి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం అంటే వాతావరణ మార్పుల్లో అంటే ఇలా ఇప్పుడు మనమే చూసుకుంటున్నాము, చాలామంది ప్రజలు మనమే మాట్లాడుకుంటున్నాము. చలికాలంలో వర్షాలు రావడం ఏంటి, ఎండాకాలంలో చలి పెట్టడం ఏంటి, సీజన్స్ అంటే ఇంతకుముందు ఈ ఋతువు అంటే ఇది ఉండేది, ఈ ఋతువులో ఇది వచ్చేది అని ఉండేది. ఇప్పుడు ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం ఇలా ఏం లేకోకుండా అంటే మొత్తం మారిపోయిందనమాట. ఏ కాలం ఆ కాలము అని గుర్తించడం కొంచెం కష్టతరంగా మారిందనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి పల్లెలకు వెళ్ళినా కూడా అదే అంటున్నారు, ఏంటో చలికాలంలో వర్షాలు ఇంత విపరీతంగా వస్తున్నాయి, అకాల వర్షాలు అని చెప్పేసి. ఇదంతా వాతావరణంలో మార్పుల వల్ల జరుగుతున్నది. సో అందుకని వాతావరణంలో మార్పులు అంటే మంచి మార్పులు తీసుకురావడానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా విద్యకు చాలా ఎఫెక్ట్ చూపిస్తోంది ఈ వాతావరణంలో మార్పులు అన్నది యూనిసెఫ్ రిపోర్ట్ అయితే వెల్లడించింది. ఇవి ముఖ్యమైన సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక మరో న్యూస్ పేపర్ చూసుకుంటే కనుక మరో న్యూస్ పేపర్ దిశ వార్తాపత్రికలో వచ్చిన అది చూసుకుంటే కనుక ప్రధాన బ్యానర్ ఐటంలో వచ్చింది, బీజేపీకే రాజ్యసభ సీటు, విజయసాయిరెడ్డి రాజీనామాతో కూటమి ఖాతాలోకి ఆ సీటు. 2028 జూన్ వరకు పదవీకాలం. ఇటీవల 2 సీట్లు పొందిన టీడీపీ ఆ స్థానాన్ని ఆశిస్తున్న జనసేన. విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సో ఆయనకి ఇంకా 3 ఏళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా రిజైన్ చేశారు. సో ఇప్పుడు ఆ సీటు ఏదైతే ఉందో అది బీజేపీకే రాజ్యసభ సీటు అని చెప్పేసి ప్రధాన బ్యానర్ ఐటంగా ఇచ్చారు. అయితే కూటమి సర్కార్కి ఇప్పటికే 2 సీట్లు ఉన్నాయి. సో జనసేన అంటే ఆ స్థానాన్ని ఇప్పుడు ఏదైతే సీట్ ఖాళీ ఉందో ఆ సీట్ని జనసేన పార్టీ అయితే కనుక ఆశిస్తోంది. మరి ఏం జరుగుతుందో కూటమి ప్రభుత్వంలో జనసేనకి ఇస్తారా లేదా అన్నది మనం వేచి చూడాల్సిందే. టార్గెట్ స్వర్ణాంధ్ర అంటే రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ వేడుకల గురించి మనం ఇదివరకే మాట్లాడుకున్నామండి. సో ఇంకొకటి చూసుకుంటే కనుక నాన్నకు భారతరత్న ఇవ్వాలి, పద్మభూషణ్ రావడంపై తొలిసారి స్పందించిన నందమూరి బాలకృష్ణ. మనకు తెలిసిందే నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది. అయితే భారతరత్న ఎన్టీ రామారావు గారు ఎవరైతే ఉన్నారో ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పార్టీని స్థాపించిన నేత, దివంగత నేత ఎవరైతే రామారావు గారు ఉన్నారో ఆయనకి భారతరత్న రావాలి అని చెప్పేసి బాలకృష్ణ చెప్పడం జరిగింది. దాన్ని ప్రధాన న్యూస్ ఐటంగా ఇచ్చారు. ఇంకా స్పోర్ట్స్కి సంబంధించి చూసుకుంటే అమ్మాయిలు అదరగొట్టారు. అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్లో బంగ్లాపై భారత్ ఘన విజయం. మరోసారి త్రిష, వైష్ణవి. సో అమ్మాయిలు ఎందులోనూ తీసిపోరు అనే దానికి మరో ఉదాహరణ ఇది. సో అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్లో అమ్మాయిలు ఘన విజయం సాధించారు బంగ్లాదేశం పైన అని చెప్పేసి స్పోర్ట్స్కి సంబంధించిన వార్తల్లో ఇచ్చారు. సో ఇది ఇవాల్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు. రేపటి న్యూస్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.